విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో తరచూ జరుగుతున్న ప్రమాదాల పట్ల SMS2 జోన్లో ఉక్కు యాజమాన్యం సేఫ్టీ విభాగం వారి ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇక గ్యాస్ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలో, ఎలా బయటపడాలో మాక్ డ్రిల్ ద్వారా వివరించామని ఉక్కు అధికారి MS రావు తెలిపారు. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలి, ప్రాణాపాయం లేకుండా వారిని ఎలా కాపాడాలనే అంశాలపై చేపట్టిన మాక్ డ్రిల్ అందరినీ అబ్బురపరిచింది. దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి, ఫస్ట్ మనం ఏం చేయాలి అని తెలుసుకోవడానికి మాక్ డ్రిల్ అనేది జరుగుతుంది. ఇది ప్రతి 4 నెలలకి 6 నెలలకి ఒకసారి మనం ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ప్రతి సెక్షన్ లో కూడా మాక్ డ్రిల్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. దీని వల్ల ఏంటంటే ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ అందరికి కూడా ఒక అవేర్నెస్ రావడానికి, ఒక ఇంకేషన్ రియల్లీ యాక్సిడెంట్ అయితే మనం ఎలా తెప్పించుకోవాలి, ఇటువంటి ఈ క్యాజువాలిటీ జరగకుండా ఒక ప్రభుత్వ ఆస్తిని ఎలా రక్షించుకోవాలని ఎలా కాపాడుకోవాలని తెలుసుకోవడానికి మాత్రం ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఈ రోజు అయితే మేము ఈ SMS2 లోని TPPలో 26% అనేది స్టీల్ మేకింగ్ లోని స్టీల్ ఫ్యాక్టరీ చేయడం చాలా కీలకమైన సెక్షన్. ఈ సెక్షన్ లోనే మనం ఇక్కడ గ్యాస్ ఫైర్ ఉంటుంది. దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి, ఫస్ట్ మనం